చూడండి, చాలా మందిలో గర్వం పనిచేస్తూ ఉంటుంది. అహంకారంగా మాట్లాడుతూ ఉంటారు. నాశనానికి ముందే నడుస్తుంది. ఫస్ట్ గర్వం వచ్చి ఆ మనిషిని పతనానికి తీసుకెళ్తూ ఉంటుంది. కానీ తనకు తెలియదు. తెలిసినా కూడా అతడు మారు మనసు పొందాలని కోరుకో. గర్వం, నాకు నువ్వు చెప్పేది ఏంటి? అహంకారం, పొగరుగా మాట్లాడటం, ఇవి క్రైస్తవుడి జీవితంలో ఆ లక్షణాలు ప్రభువుకి ఎక్కడ కూడా కనిపించకూడదు. ఎలా ఉండాలి? ఎప్పుడు ప్రేమగల మనస్సు. చూడండి, మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని లక్షణాలు ఏంటో తెలుసుకొని అలా ఫాలో అయిపోవాలి. నీవన్నీ పక్కన పెట్టి, నీవన్నీ చంపేసుకొని, నీ మార్గం అన్నీ చెడిపేసుకొని దేవుని మార్గం ఏంటో తెలుసుకొని అందులో ప్రవేశించి అందులో నడవాలి. చూడండి, టైటానిక్ షిప్ మనందరికీ తెలుసు. అది చాలా చక్కగా వెళ్తా ఉన్నప్పుడు ఆ నావికుడికి చాలా సంతోషం ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోయి స్పీడ్ పెంచడానికి అక్కడ ఉన్న మనిషిని చెప్తే, అయ్యా స్పీడ్ ఎందుకు, ఇక్కడ ఐస్ గడ్డలు ఎక్కువ ఉంటాయి, మనకు ముందు చాలా దూరం కనిపించదు కదా, స్పీడ్ వెళ్తే మనం కంట్రోల్ తప్పిపోయి ఐస్ గడ్డలు మనకు తగిలి చాలా ప్రమాదం జరుగుతున్నాయని చెప్పినా కూడా అతడు వినకుండా, నువ్వు నాకు చెప్పేదేంటి, ఇది నా షిప్, నువ్వు నాకు చెప్పేటంత వాడుగా నాకు సలహా ఇస్తావు నువ్వు అని చెప్పి దాన్ని పక్కకు నెట్టేసి ఇతడే స్పీడ్ అంతా ఉన్నది మొత్తం పెంచేసాడు. ఇంకా స్పీడ్కి వెళ్తా ఉంది. ఇక్కడ నేను చాలా ఎక్కువ ఆనందిస్తూ ఉన్నా. గర్వం పెరిగిపోయింది, అహంకారం ఎక్కువైంది. నేను చేసిన షిప్, నా ద్వారా నడిచే షిప్ అని అహంకారం ఎక్కువైపోయేసరికి ఎదురుగా వచ్చిన ఐస్ గడ్డలకు ఢీకొని అది ప్రమాదంలో చిక్కుకుంది. లోపలికి మెల్లగా నీళ్ళొచ్చి అది మునిగిపోయి అందరి ప్రాణాలు తీసేంతగా అతడు కారణమయ్యాడు. గర్వం ఏం చేసింది? ఇతన్నే కాకుండా ఇతనితో ఉన్న వారందరూ ముంచేసింది. నీ గర్వం నీ ఒక్కడితోనే పోదు, నీ అహంకారం నీ ఒక్కడితోనే పోదు, నిన్ను ముంచేస్తుంది, నీ ఇంట్లో ఉన్న వారందరినీ ముంచేస్తుంది. ఏం చేయాలి? నువ్వు గర్వాన్ని విడిచి అహంకారమైన మనస్సును రొక్కేయాలి, దాన్ని చంపేయాలి. ప్రవ్వా, ఈ అహంకారం ఎప్పుడు నాలో నువ్వు చూడవు, ఈ గర్వం ఎప్పుడు నాలో చూడవు. ఇక నుంచి నీ వంటి మనస్సు కలిగి నేను ఉంటానని దేవునితో ఒక మంచి తీర్మానం చేసుకుంటే కొట్టుకుపోతున్న నీ కుటుంబం, నశించిపోతున్న నీ కుటుంబం, శ్రమల్లో ఉన్న నీ కుటుంబాన్ని ఆయన పైకి లిఫ్ట్ చేస్తాడు, లేవనెత్తుతాడు, అద్భుతంగా దీవిస్తాడు, అద్భుతంగా కృప చూపుతాడు. ఎలా ఉండేవాడు రా వీడు, ఎట్లా మారిపోయాడు అని నిన్ను చూసి అందరూ మంచిగా మాట్లాడుకునే విధంగా ప్రభు చేయకూడదు. ఇప్పుడు విడిచిపెట్టు. నీలో ఉన్న సాతాను లక్షణాలన్నీ చంపే దేవునికి ఇష్టమైన లక్షణాలు పెంపొందించుకో. అప్పుడు నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చి అందరికీ ప్రయోజనమైన కుటుంబంగా నీ కుటుంబాన్ని మార్చు. అటువంటి భాగ్యం ప్రభు మీ అందరికి అనుగ్రహించి నడిపించుగాక. ఆమేన్.